Hello. Hi, good morning, students. My name is Shankar, chemistry faculty. Last class లో మనము ఇండక్టివ్ ఎఫెక్ట్ డిస్కస్ చేస్తున్నాము. సో మీన్స్ ప్రీవియస్ వీడియోస్లో మనం కంప్లీట్ చేసింది ఏంటంటే స్టెబిలిటీ ఆఫ్ కార్బోకాటియాన్ అండ్ స్టెబిలిటీ ఆఫ్ కార్బానియాన్ ఎక్స్ప్లెయిన్డ్ బై ఇండక్టివ్ ఎఫెక్ట్. సో కార్బోకాటియాను కార్బానియాన్స్ యొక్క స్టెబిలిటీని ఇండక్టివ్ ఎఫెక్ట్ ద్వారా ఎలా ఎక్స్ప్లెయిన్ చేయటమో దాని గురించి కంప్లీట్ చేసాము. ఫ్యూ ఎగ్జాంపుల్స్ తీసుకొని చేసాము. సో ఇవాళ వచ్చేకి థర్డ్ వన్ స్టెబిలిటీ ఆఫ్ కార్బన్ ఫ్రీ రాడికల్. సో లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నవి కార్బోకాటియాను కార్బన్ విత్ పాజిటివ్ ఛార్జ్, కార్బానియాను కార్బన్ విత్ నెగిటివ్ ఛార్జ్. నెక్స్ట్ ఇవాళ నేర్చుకోబోయే థర్డ్ వన్ వచ్చేకి స్టెబిలిటీ ఆఫ్ ఫ్రీ రాడికల్ ఎక్స్ప్లెయిన్డ్ బై హైపర్ కాంజుగేషన్. ఓకేనా? సో ఒకసారి మనం ఈ స్టెబిలిటీ ఆఫ్ ఫ్రీ రాడికల్ వెళ్ళే ముందు ఒకసారి పాయింట్ చిన్న డిస్కస్ చేద్దాము. సో మనకి ఫస్ట్ ఇయర్లో కెమికల్ బాండింగ్ అనే చాప్టర్లో ఆక్టెట్ రూల్ అనే పాయింట్ డిస్కస్ చేశాం. ఆక్టెట్ రూల్ ప్రకారము ఏదైనా మాలిక్యూల్ లేకపోతే ఎనీ మాలిక్యూల్ ఆర్ ఎనీ అయాన్ ఇఫ్ ఇట్ కంటైన్స్ 8 ఎలక్ట్రాన్స్ గా ఉంటే సో దాన్ని ఏమంటాము, వి కాల్ ఇట్ యాజ్ ఇట్ ఈస్ ఫాలోయింగ్ ఆక్టెట్ రూల్. సో మాలిక్యూల్ విచ్ కంటైన్స్ 8 ఎలక్ట్రాన్స్ ఆర్ అయాన్స్ విచ్ కంటైన్ 8 ఎలక్ట్రాన్ ఆర్ ఫాలోస్ ఆక్టెట్ రూల్ అని మీ అందరికి తెలిసిందే. సో ఆ ఆక్టెట్ కన్ఫిగరేషన్ ఉన్న అయాన్స్ అయినా ఆక్టెట్ కన్ఫిగరేషన్ ఉన్న మాలిక్యూల్స్ అయినా మోర్ స్టేబుల్గా ఉంటవి. ఎలా ఉంటవి? మోర్ స్టేబుల్గా ఉంటవి. సో ఆక్టెట్ కాకుండా ఆక్టెట్ కంటే తక్కువ ఉన్న, సహజంగా ఆక్టెట్ కంటే ఎక్కువ ఉన్న లెస్ స్టేబుల్గా భావిస్తాము. సో ఆక్టెట్ కంటే తక్కువ ఉంటేనేమో ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ స్పీసెస్ అంటాము. సో మనం ఏదైతే నేర్చుకున్నామో ప్రీవియస్ క్లాస్లో కార్బోకాటైన్ గా తీసుకున్నట్టే ఒక కార్బోకాటయాన్. సో ఈ కార్బోకాటయాన్ తీసుకున్నట్టు ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ మెథైల్ కార్బోకాటయాన్ తీసుకున్నాను CH3+. ఈ సింపుల్ మెథైల్ కార్బోకాటయాన్ ఒకసారి గమనించే మొత్తం 3 బాండ్స్ ఉన్నవి. 1 2 3. సో 3 హైడ్రోజన్స్ తో 3 బాండ్స్ ఫామ్ చేసింది. సో మనకి బాండ్స్ వచ్చి ఎన్ని ఉన్నాయి? మెథైల్ కార్బోకాటయాన్ లో 3 బాండ్స్ ఉన్నవి. సో ఏదైనా ఒక బాండ్ ఫామ్ అవుతుందంటే అక్కడ 2 ఎలక్ట్రాన్స్ ఇన్వాల్వ్ అవుతాయి. సో ఇఫ్ ఎనీ కోవలెంట్ బాండ్, ఏదైనా ఒక కోవలెంట్ బాండ్ ఉందంటే 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ఇన్ ఈచ్ కోవలెంట్ బాండ్ దెర్ ఇస్ ఏ 2 ఎలక్ట్రాన్స్. సో కోవలెంట్ బాండ్ ఈస్ ఫార్మ్డ్ బై 2 ఎలక్ట్రాన్స్. కోవలెంట్ బాండ్ ఈస్ ఫార్మ్డ్ బై 2 ఎలక్ట్రాన్స్ కాబట్టి ఇక్కడ 3 బాండ్స్ ఉన్నాయి కాబట్టి సో ఎలక్ట్రాన్స్ ఈక్వల్ టు ఏమవుతాయి? 6 అవుతుంది. ఎలక్ట్రాన్స్ ఈక్వల్ టు ఏమవుతుంది? 6 అవుతుంది. ఎలక్ట్రాన్స్ ఈక్వల్ టు 6. సో మిథైల్ కార్బోకాటయాన్ లో ఆర్ ఎనీ సింపుల్ కార్బోకాటయాన్స్ లో 3 బాండ్స్ ఉన్నవి కాబట్టి నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అరౌండ్ ద కార్బన్ ఏమంటాము? 6 అంటాము. సో ఒకసారి చెక్ చేసుకోండి, మనకి ఎన్నుంటే స్టేబుల్? 8 ఎలక్ట్రాన్స్ ఉంటే స్టేబుల్. 8 ఎలక్ట్రాన్స్ ఉంటే స్టేబుల్. కానీ మన దగ్గర ఉన్నది ఓన్లీ 6 ఎలక్ట్రాన్స్. సో 8 కంటే తక్కువ ఉన్నవి. సో 8 కంటే తక్కువ ఉన్నాయి కాబట్టి మనం వీటిని అన్నాము ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ స్పీషియస్ అన్నాం. ఏమన్నాము? ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ అన్నాం. సో ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ అన్నాం. సో ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ అవడం వల్ల ఏమైనవి? లెస్ స్టేబుల్ అయినవి. అన్స్టేబుల్. సో 8 ఎలక్ట్రాన్స్ ఉంటే స్టేబుల్. సో ఆక్టెట్ కన్ఫిగరేషన్ ఉంటే స్టేబుల్. ఆక్టెట్ కన్ఫిగరేషన్ కాకుండా డిఫరెంట్ గా ఉంటే ఏంటి? అన్స్టేబుల్. సో ఇక్కడ కార్బోకాటయాన్స్ లో ఆక్టెట్ కన్ఫిగరేషన్ లేదు కాబట్టి, ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ కాబట్టి అన్స్టేబుల్. ఏదైతే అన్స్టెబిలిటీ ఉందో దాన్ని మనం మన ఇండక్టివ్ ఎఫెక్ట్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. సో ఇప్పుడు మన టాపిక్ ఏంటి? కార్బన్ ఫ్రీ రాడికల్. ఒకసారి చెక్ చేసినట్టే కార్బన్ ఫ్రీ రాడికల్ లో ఇదే విధంగా
ఇదే విధంగా మీరు చెక్ చేసినట్టయితే కార్బన్ ఫ్రీ రాడికల్ ఒకసారి మీరు చెక్ చేసినట్లయితే ఇక్కడ కూడా సో చెక్ చేసుకోండి. సింపుల్ కార్బన్ ఫ్రీ రాడికల్ తీసుకున్నాను, దీన్ని మిథైల్ కార్బన్ ఫ్రీ రాడికల్ అంటాము. ఒకసారి చెక్ చేసినట్లయితే ఇక్కడ కూడా బాండ్స్ ఎన్ని ఉన్నవి, 3. సో 3 బాండ్స్ విత్ హైడ్రోజన్ తో 3 బాండ్స్ ఉన్నవి. 1 2 3 బాండ్స్ ఉన్నాయంటే ఎలక్ట్రాన్స్ ఎన్నట్టు, ఈచ్ బాండ్ కంటైనింగ్ 2 ఎలక్ట్రాన్స్. సో కాబట్టి 3 బాండ్స్ కాబట్టి ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయమ్మా, సో ఎలక్ట్రాన్స్ ఈక్వల్ టు 6 ఉంటుంది. సో ఫర్దర్ గా 6 తో పాటు ఇక్కడ చూడండి కార్బోకేటైన్ లో పాజిటివ్ ఛార్జ్ ఉంది, కానీ ఇక్కడ మన కార్బన్ ఫ్రీ రాడికల్ లో ఒక ఎలక్ట్రాన్ ఉంది. ఇక్కడ దీన్ని ఏమంటామంటే ఎలక్ట్రాన్, అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్, పెయిర్ కాకుండా ఉన్న ఎలక్ట్రాన్ అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్ అంటాము. లేకపోతే ఆడ్ ఎలక్ట్రాన్ ఏమంటాము, ఆడ్ ఎలక్ట్రాన్ ఆర్ అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్ అంటాము. సో ఒకసారి చెక్ చేసినట్లయితే 3 బాండ్స్ వల్ల 6 ఎలక్ట్రాన్స్, ఇక్కడ ఒక అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్ లేకపోతే ఆడ్ ఎలక్ట్రాన్ ఉంది, కాబట్టి ఆ ఒక ఎలక్ట్రాన్ కూడా నోట్ చేసుకోవాలి. సో ఓవరాల్ గా ఇక్కడ వచ్చేసరికి కార్బన్ ఫ్రీ రాడికల్ లో 3 బాండ్స్ వల్ల 6 ఎలక్ట్రాన్స్, 3 బాండ్స్ వల్ల 6 ఎలక్ట్రాన్స్, సో ఎం పెయిర్ వల్ల 1 ఎలక్ట్రాన్. టోటల్ గా ఎన్ని ఎలక్ట్రాన్స్, 7 ఎలక్ట్రాన్స్. టోటల్ ఎన్ని ఎలక్ట్రాన్స్, 7 ఎలక్ట్రాన్స్. సో మనకు ఆల్రెడీ తెలుసు 8 ఎలక్ట్రాన్స్ ఉంటే స్టేబుల్, 8 ఎలక్ట్రాన్స్ లేకపోతే అన్స్టేబుల్. సో చెక్ చేసుకోండి ఇక్కడ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 7 ఎలక్ట్రాన్స్. 7 ఎలక్ట్రాన్స్ కాబట్టి ఇది కూడా ఏంటి, ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ అవుతుంది. సో కార్బన్ ఫ్రీ రాడికల్ కూడా ఏమవుతుందా, ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ అవుతుంది. ఎప్పుడైతే ఇది కూడా ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ అయిందో ఇది కూడా ఏమవుతుందా, అన్స్టేబుల్ అవుతుంది. ఇది కూడా ఏమవుతుంది, అన్స్టేబుల్ అవుతుంది. ఇది కూడా ఏమవుతుంది, అన్స్టేబుల్ అవుతుంది. సో కాబట్టి ఒకసారి గమనించినట్లయితే కార్బోకేటైన్ కి కార్బన్ ఫ్రీ రాడికల్ కి ఒకసారి సిమిలారిటీ గమనించినట్లయితే ఈ రెండు వచ్చాలకి ఆక్టెట్ కంటే తక్కువ ఎలక్ట్రాన్స్ ఉన్నవి. సో కార్బోకేటైన్ అండ్ కార్బన్ ఫ్రీ రాడికల్ బోత్ హ్యావింగ్ లెస్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ దాన్ ఆక్టెట్ కంటే తక్కువ ఉన్నవి. సో ఇక్కడేమో 6 ఉన్నవి, ఇక్కడేమో 7 ఉన్నవి, ఉండాల్సిందేమో 8. సో 8 కంటే రెండు 8 కంటే తక్కువ ఉన్నాయి కాబట్టి వీటిని ఏమంటాము, ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ స్పీసెస్ అంటాము. సో ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ స్పీసెస్ వల్ల ఇవేమైనవి, అన్స్టేబుల్ అయినవి. ఇవేమైనవి, అన్స్టేబుల్ అయినవి. సో ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ స్పీసెస్ స్టెబిలైజ్ అవ్వాలంటే, మనం ఆల్రెడీ స్టెబిలిటీ ఆఫ్ కార్బోకేటైన్ లో చెప్పుకున్నాము. సో ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్స్ కనెక్ట్ అయితే, సో stability of carbon free radical directly proportional to electron releasing. సో ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ స్పీసెస్ కాబట్టి ఇవేంటి, ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ స్పీసెస్ కాబట్టి ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ స్పీసెస్ కి ఏం కావాలి, ఎలక్ట్రాన్స్ కావాలి. సో ఎలక్ట్రాన్స్ ఇచ్చేది ఎవరు, ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్స్. ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్స్ ఏం చేస్తవి, ఎలక్ట్రాన్స్ రిలీజ్ చేస్తవి. ఎవరికి రిలీజ్ చేస్తవి, కార్బన్ ఫ్రీ రాడికల్స్ కి. సో ఎప్పుడైతే ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్స్ కి కార్బన్ ఫ్రీ రాడికల్ కి ఎలక్ట్రాన్స్ రిలీజ్ చేస్తావో, ఎప్పుడైతే రిలీజ్ చేస్తావో వాట్ ఎవర్ దాని యొక్క ఎలక్ట్రాన్ డెఫిషియన్సీ అనేది తగ్గిపోతుంది. వాట్ ఎవర్ ఎలక్ట్రాన్ డెఫిషియన్సీ అనేది డిక్రీజ్ అవుతుంది. ఎప్పుడైతే ఎలక్ట్రాన్ డెఫిషియన్సీ ఏదైతే దానికి ఉన్న ప్రాబ్లం అనేది డిక్రీజ్ అయిపోతుందో ఆటోమేటిక్గా స్టెబిలిటీ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. సో కాబట్టి మనము ఒకసారి కార్బన్ ఫ్రీ రాడికల్ అనేది మనము కార్బోకేటైన్ తో కంపేర్ చేసుకోవచ్చు. కార్బోకేటైన్ తో అక్కడ ఏదైతే కాన్సెప్ట్ యూటిలైజ్ చేసామో ఇక్కడ కూడా ఒకసారి యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి స్టెబిలిటీ ఆఫ్ కార్బన్ ఫ్రీ రాడికల్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రిలీజింగ్ గ్రూప్, అక్కడ కార్బోకేటైన్ లాగా ఇక్కడ కూడా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఎలక్ట్రాన్ టు డ్రాయింగ్, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్. సో అదే కాన్సెప్ట్ గా మనం అప్లై చేస్తే కార్బోకేటైన్ లో చెక్ చేసుకోండి, కొన్ని డిఫరెంట్ కార్బోకేటైన్స్ ఇచ్చాము. ఇక్కడ చూడమ్మ జాగ్రత్తగా, ఆర్ అంటే ఏంటి, ఆల్కైల్ గ్రూప్. సో ఆల్కైల్ గ్రూప్స్ ఎక్కడ రాసుకున్నాం మనము, ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్స్ లో రాసుకున్నాము. ఎక్కడ రాసుకున్నాము, ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్స్ లో రాసుకున్నాము. కాబట్టి ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్స్ ఎలక్ట్రాన్స్ ఏం చేస్తుంటవి, రిలీజ్ చేస్తుంటవి. ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్స్ ఏం చేస్తుంటవి, ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్స్ రిలీజెస్ ఎలక్ట్రాన్స్ టు దిస్ కార్బన్ ఫ్రీ రాడికల్. సో ఎప్పుడైతే కార్బన్ ఫ్రీ రాడికల్ కి ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్స్ రిలీజ్ చేస్తావో దాని దగ్గర ఉన్న ఎలక్ట్రాన్ డెఫిషియన్సీ ఏమైపోతుంది, తగ్గిపోతుంది. దాని దగ్గర ఉన్న ఎలక్ట్రాన్ డెఫిషియన్సీ తగ్గిపోతుంది. ఎలక్ట్రాన్ డెఫిషియన్సీ తగ్గిందంటే స్టెబిలిటీ ఏమవుతుందా, ఇంక్రీజ్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ 3 ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్స్ ఉన్నవి, ఇక్కడ 2 ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్స్ ఉన్నవి, ఇక్కడ 1 ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్ ఉంది, ఇక్కడ ఎటువంటి ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్ లేదు.
కాబట్టి ఇక్కడ సో మనం చెప్పినట్టు ఇక్కడ ముగ్గురు హెల్ప్ చేస్తున్నారు. కార్బన్ ఫ్రీ రాడికల్ కి మనకి చెప్పినట్టు కార్బోకాటయాన్ లో ఫ్రెండ్స్ ఎవరు, ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్స్, ఎనిమీస్ ఎవరు, ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్. అదే కాన్సెప్ట్ ఇక్కడ అప్లై చేస్తే ఇక్కడ మనకి ముగ్గురు ఫ్రెండ్స్ హెల్ప్ చేస్తున్నారు, ఇక్కడ మనకి ముగ్గురు ఫ్రెండ్స్ హెల్ప్ చేస్తున్నారు, ఇక్కడ ఇద్దరు ఫ్రెండ్స్ హెల్ప్ చేస్తున్నారు, ఇక్కడ ఒక్కరు మాత్రమే హెల్ప్ చేస్తున్నారు, ఇక్కడ ఎటువంటి హెల్ప్ లేదు. కాబట్టి ఇక్కడ మనం ఏదైనా ఒక డెఫిషియన్సీలో ఉన్నప్పుడు, ఏదైనా ఒక ప్రాబ్లం ఉన్నప్పుడు ముగ్గురు ఫ్రెండ్స్ హెల్ప్ చేస్తుంటే మోర్ హ్యాపీగా ఉంటాము. కాబట్టి ఇదేమైతే అందరికన్నా మోర్ స్టేబుల్ అవుతుంది. తర్వాత సెకండరీ కార్బోకాటయాన్, నెక్స్ట్ వచ్చారు ప్రైమరీ కార్బన్ ఫ్రీ రాడికల్స్ డిస్కస్ చేస్తాం కాబట్టి సెకండరీ కార్బన్ ఫ్రీ రాడికల్, ప్రైమరీ ఫ్రీ రాడికల్, సింపుల్ ఫ్రీ రాడికల్. సో అదే సింపుల్ గా దీన్ని రాసుకోవచ్చు. 3 డిగ్రీ, 2 డిగ్రీ, 1 డిగ్రీ. లాస్ట్ ఏంటమ్మా సింపుల్ మిథైల్ కార్బన్ ఫ్రీ రాడికల్. క్లియరా? సో ఇవి ఎలక్ట్రాన్ డిఫిషియెంట్ కాబట్టి, కార్బన్ ఫ్రీ రాడికల్స్ అనేవి ఎలక్ట్రాన్ డిఫిషియెంట్ కాబట్టి కార్బోకాటయాన్ తో అక్కడ ఏదైతే కాన్సెప్ట్ అప్లై చేసామో ఇక్కడ కూడా అదే కాన్సెప్ట్ అప్లై చేసేసి ఫినిష్ చేయొచ్చు. సో ఇంకా ఫర్దర్ గా దీన్ని ఇంకా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే టాపిక్ ఉందమ్మా, దాని పేరు ఏంటంటే హైపర్ కాంజుగేషన్. స్టెబిలిటీ ఆఫ్ కార్బన్ ఫ్రీ రాడికల్ మెయిన్లీ ఎక్స్ప్లెయిన్డ్ బై హైపర్ కాంజుగేషన్. సో ఇండక్టివ్ ఎఫెక్ట్ అయిపోయినాక, మిసోమెరిక్ ఎఫెక్ట్ అయిపోయినాక నెక్స్ట్ థర్డ్ ఎఫెక్ట్ ఏంటంటే హైపర్ కాంజుగేషన్. హైపర్ కాంజుగేషన్ లో స్టెబిలిటీ ఆఫ్ కార్బన్ ఫ్రీ రాడికల్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాము. ప్రస్తుతానికైతే మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఆర్డర్ వచ్చారికి, సో ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్స్ అనేవి కార్బన్ ఫ్రీ రాడికల్ స్టెబిలిటీని ఇంక్రీజ్ చేస్తుంది. ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ అనేవి కార్బన్ ఫ్రీ రాడికల్ యొక్క స్టెబిలిటీని డిక్రీజ్ చేస్తుంది. సో డీటెయిల్ గా వచ్చాక హైపర్ కాంజుగేషన్ టాపిక్ లో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాము. క్లియరా? సో కార్బోకాటయాను, కార్బానియాన్ అనేవి కార్బోకాటయాను, కార్బన్ ఫ్రీ రాడికల్స్ అనేవి ఎలక్ట్రాన్ డెఫిషియెంట్. ఎవరితో కంపేర్ చేస్తే ఆక్టెట్ తో పోల్చుకుంటే, కంపేర్ విత్ ఆక్టెట్ కన్ఫిగరేషన్, దోస్ ఆర్ ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ కాబట్టి రిలీజింగ్ గ్రూప్స్ ఉంటే, ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్స్ అనే వాళ్ళు ఉంటే వాళ్ళు ఏమవుతారమ్మా, స్టెబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది. క్లియరా?